ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాగ్రత్త, సరేనా? మయ్యా చా ఒరేయ్ పానకాలు, ఆ విహారిగాన్ని ఏసినా ఏసేయకపోయినా ఆ లక్ష్మిని మాత్రం ఈరోజు గ్యారెంటీకి వేసేస్తారా? మీరు ఏసేస్తాను అన్నప్పుడల్లా మీకు పడుతుందయ్యా యువతల పీడి. ఒరే పానకాలు, ఎక్కువ తక్కువ మాట్లాడామంటే ముందు నిన్నేసి వాళ్ళని వేసేస్తాను. నోరు మూసుకుని పద, నడు. ఎటు పోయారా వీళ్ళు? అదే అర్థం కావట్లేదయ్యా. అయ్యో, ఒరే పానకాలు, రా రా. నా నడుమే గిల్లుతావరా నిన్ను? కొట్టదు. ఒరే పానకాలు, ఈ పానకాలు డేట్ తెచ్చాడు. ఒరే ముసుగేసి కొడుతుంది ఎవర్రా? తీరా ముసుకో. రేయ్ ఎవడ్రా నువ్వు? రేయ్ విహారీ, విహారీ, రేయ్ ముసుగు తీరా చూద్దాం. విహారీ గారిని చంపడానికి వస్తావా? నిన్ను రేయ్ 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 నా చేతి దొరకలి నీ సంగతి చెప్తా. రేయ్ 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 లక్ష్మి అది ఇక్కడే కూర్చోమని చెప్పానే. షెడ్యూల్ ఉంటుంది. అయ్యో దేవుడా, లక్ష్మి! ఎవరు? విహారీ గారు మీరేనా? అవును లక్ష్మి, నేనే. నువ్వేం పాపం చేశావని ఆ దేవుడు నీకు చూపు ప్రసాదించకుండా
అంత కక్ష కట్టాడు? విహారీ గారు, ఈ విషయంలో ఎవరు ఫీల్ అవ్వకండి, ఎవరు బాధపడకండి. ఇంకా ఏం చేస్తే నీ కళ్ళు వస్తాయి లక్ష్మి? లక్ష్మి, అక్కడ కూర్చోమంటే ఇక్కడికి వచ్చావేంటి? నర్స్ని విహారీ గారి దగ్గరికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చిందమ్మా. నువ్వు కనపడకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నీళ్ళు అడిగావు కదా, తాగు. విహారీ, పదరా, లక్ష్మిని తీసుకుని ఇంటికి వెళదాం. ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక్కడ ఉండి ఇంకేం చేయగలం? పదరా, వెళ్దాం. సరే అమ్మా. లక్ష్మి, పద. నీకు కళ్ళొస్తాయని ఎన్నో ఆశలతో వెళ్తే ఇలా జరిగిందేంటి లక్ష్మి? పాపం, నా వల్ల యమునమ్మ గారు, విహారీ గారు చాలా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ నాటకం అంతా అంబికమ్మ చేస్తున్న కుట్ర బయట పెట్టడానికే. అప్పటి వరకు నేను ఈ నిజం చెప్పలేను. లక్ష్మి, నువ్వు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో. నీకు మా అమ్మ కళ్ళు భలే ఉన్నాయి లక్ష్మి. నీకిప్పుడు విజన్ బాగా కనబడుతుందా? కావేరికి నిజం చెప్పేయడమే కరెక్ట్. కావేరి, నాకు చూపు రాలేదు. ఏంటి, నీకు చూపు రాలేదా? ఇదేంటిది? నీ కళ్ళలో మా అమ్మని చూసుకుందామనుకున్నాను. నీ చూపు నన్ను చూసినప్పుడల్లా మా అమ్మే నన్ను చూస్తుందని ఆనందపడదామనుకున్నాను.